జాతీయ ఆదాయం అనే టాపిక్లో భావనలు డిస్కస్ చేయడం జరుగుతుంది. భావనలు కాన్సెప్ట్స్ అంటాము. ఈ కాన్సెప్ట్స్ను మనము రెండు విధాలుగా చెప్పుకుంటాము. ఒకటి జనరల్ కాన్సెప్ట్స్, రెండవది జాతీయ ఆదాయ కాన్సెప్ట్స్ అని చెప్తుంటాము. జనరల్ కాన్సెప్ట్స్ అండ్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ భావనలో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే జనరల్ ఆబ్జెక్టివ్స్ డిస్కస్ చేద్దాం, జనరల్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాము. ఈ జనరల్ కాన్సెప్ట్స్లో ఎలా ఉంటుంది అంటే ఒకటి తీసుకుంటే ఇందులో ఒకటి స్థూల ఉత్పత్తి, గ్రాస్ ప్రోడక్ట్. అభ్యర్థులందరూ కూడా తెలుగు టర్మ్స్ ఉంచుకోవాలి, ఇంగ్లీష్ టర్మ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. గ్రాస్ ప్రోడక్ట్. రెండవది నికర ఉత్పత్తి, నెట్ ప్రోడక్ట్. అండ్ మూడో వచ్చేసరికి తరుగుదల అని ఉంటుంది. తరుగుదల, డిప్రిషియేషన్ అంటారు. డిప్రిషియేషన్ అని పిలుస్తుంటారు. ఈ యొక్క మూడు కాన్సెప్ట్స్ అనమాట. ఫస్ట్ సెగ్మెంట్లో మూడు కాన్సెప్ట్స్ అధ్యయనం చేయాలి. ఈ మూడు కాన్సెప్ట్స్ మనకి అర్థమైతే జాతీయ ఆదాయ భావనలు చాలా తేలికగా అర్థం కావడం జరుగుతుంది. అందుకనే మనం ఫస్ట్ ఈ జనరల్ కాన్సెప్ట్స్ను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో స్థూల అనేది మొత్తాన్ని సూచిస్తుంది. మొత్తం, ఎంటైర్ ప్రొడక్షన్ ఆఫ్ ది నేషన్ సూచిస్తుంది. స్థూల అనేది మొత్తానికి సూచిక. ఇక్కడ సాధారణంగా ఎలా ఉంటుంది అంటే నికర ఉత్పత్తి తీసుకోబడుతుంది, తరుగుదల కూడా కలిసి ఉంటుంది. అలాంటి దాన్ని మనం స్థూల ఉత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేశంలో వివిధ పరిశ్రమలు యంత్రాలు, పరికరాలు అన్నింటిని ఉపయోగించి, సహజ వనరులు, మానవ వనరులు అన్నింటిని ఉపయోగించి ఉత్పత్తి ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది. ఇలా యంత్రాలు, పరికరాలు, భవనాలు, ఇలా మొత్తం యంత్రాలు, యంత్ర పరికరాలు, భవనాలు ఇవన్నీ ఉపయోగించి ఉత్పత్తి ప్రక్రియ చేపడుతున్నప్పుడు మనకు తెలియకుండానే వీటిలో తరుగుదల సంభవిస్తుంది. దీన్ని మనం డిప్రిషియేషన్ అని పిలుస్తుంటారు. డిప్రిషియేషన్ అంటారు. వీటిని మనం స్థిర సాధనాలు అంటారు. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. ఈ సాధనాలలో మనకు తెలియకుండానే తరుగుదల వస్తుంది. అలాంటి తరుగుదల విలువను కూడా కలుపుకొని చెప్పేదే స్థూల ఉత్పత్తి. ఎగ్జాంపుల్ చూడండి, ఒక బిల్డింగ్ ఉందనుకోండి. ఉంది. ఆ బిల్డింగ్ ప్రతి సంవత్సరము కొద్దిగా డిప్రిషియేషన్కి గురి అవుతుంది. ఆ గురి అయిన వాల్యూను మనం తీసివేయకుండానే గణన చేస్తారు. ఆ గణన పేరే స్థూల ఉత్పత్తి అంటారు. అంటే ఇందులో ఏముంటాయి అంటే, స్థూల ఉత్పత్తిలో ఏముంటాయంటే ఇలా చెప్తాము. స్థూల ఉత్పత్తి ఈక్వల్స్ టు నికర ఉత్పత్తి ప్లస్ తరుగుదల ఉంటుంది. తరుగుదల ఎక్కడిది అంటే స్థిర సాధనాలకు సంభవించింది. ప్రీవియస్ బిట్ అండి. తరుగుదల ఈ క్రింది వాటిలో ఏ సాధనాలకు సంభవిస్తుంది అన్నాడు. 1 స్థిర సాధనాలు, 2 చర సాధనాలు, 3 మొత్తం సాధనాలు ఇలా అన్నాడు. అప్పుడేమవుతుంది, స్థిర సాధనాలకు మాత్రమే తరుగుదల సంభవిస్తుంది. దీన్ని ఏమంటారంటే కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అని పిలుస్తుంటారు. కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. స్థిర మూలధన వినియోగ విలువ అంటారు. ఈ విలువ కూడా కలిసి ఉన్నట్లయితే దానిని ఏమంటారంటే స్థూల ఉత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఆ విలువ తీసివేసి చెప్పితే నికర ఉత్పత్తి అంటారు. ఇప్పుడు నికర ఉత్పత్తి అనగా స్థూల ఉత్పత్తి మైనస్ తరుగుదల అని తీసుకుంటారు. స్థూల ఉత్పత్తి మైనస్ తరుగుదల.
ఈ స్థూల ఉత్పత్తి నుంచి తరుగుదలను తీసివేస్తే నికర ఉత్పత్తి వస్తుంది. గ్రాస్ ప్రోడక్ట్ మైనస్ డిప్రిషియేషన్ లేదా కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ లేదా దీనినే యూజర్ కాస్ట్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అభ్యర్థులు గమనించాలి, యూజర్ కాస్ట్ దేనిలో అంతర్భాగంగా పరిగణిస్తారు, గణిస్తారు, లెక్కిస్తారు చెప్పాలి. స్థూల ఉత్పత్తిలో దేనిలో పరిగణించరు, లెక్కించరు, గణించరు అంటే నికర ఉత్పత్తి. అది వేరియేషన్ అండి. దేనికి స్థూలకి నికరకు అది వేరియేషన్. రెండిట్లో మరి ఏది ఎగ్జాక్ట్ ఫిగర్ను సూచిస్తుంది? వాస్తవికతను, వాస్తవమైన గణన ఏది అంటే నికర ఉత్పత్తే వాస్తవమైన గణన. అంటే మనం ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించిన అన్ని సాధనాల యొక్క తరుగుదల కూడా తీసివేసి చెప్తే అది ఒరిజినల్ అంశంగా చెప్పవచ్చును. ఆ ఒరిజినల్ అంశం ఏది అంటే నికర ఉత్పత్తి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా స్థూల ఉత్పత్తి ఏంటి? అన్ని మొత్తం అంటే ఎలాంటి సినారియో అంటే మొత్తాన్ని తీసుకొని చెప్పడం అనేది స్థూల ఉత్పత్తి యొక్క భావన. అన్నీ మినహాయించక కేవలం మనకు లభించే మొత్తాన్ని తీసుకొస్తే నికర ఉత్పత్తి అని చెప్పవచ్చును. సపోజ్కి ఎలా ఉంటుంది అంటే ఒక యంత్రాన్ని ఉపయోగించాము, ఒక మిషనరీని ఉపయోగించాము. ఈ మిషనరీని ఉపయోగించి 10 కోట్ల ఉత్పత్తి సాధించాము. 10 కోట్ల ఉత్పత్తి పర్ యానంకి సాధించాము. ఇప్పుడు 10 కోట్లు వచ్చేసింది, మొత్తం వచ్చేసింది. అయితే ఈ 10 కోట్ల ఉత్పత్తి సాధించడానికి ఈ మిషనరీకి 1 కోటి రూపాయల తరుగుదల వచ్చింది, డిప్రిషియేషన్. దానికైన ఖర్చు అంటే మనకు తెలియకుండా మిషన్ తిరుగుతూ ఉన్న కొద్ది అందులో అనేక పార్ట్స్, స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ మెల్లిమెల్లిగా వాటి లైఫ్ టైం కోల్పోతాయి. అలా ఎంత ఖర్చు జరిగింది అంటే 1 crore రూపీస్ ఖర్చు జరిగింది. ఆ విలువ దీనిలో భాగంగా ఉంది. ఆ విలువ తీసేసాము. తీసేస్తే ఏమవుతుంది అంటే 9 crores వచ్చింది. 9 crores. ఇప్పుడు గమనించాలి, స్థూల ఉత్పత్తి విలువ ఎంత? 10 crores. నికర ఉత్పత్తి విలువ ఎంత? 9 crores. తరుగుదల ఎంత? 1 crore. తరుగుదల దేనిలో అంతర్భాగము? స్థూల ఉత్పత్తి. దేనిలో అంతర్భాగం కాదు? నికర ఉత్పత్తి. వాస్తవికతను సూచించేది ఏది? నికర ఉత్పత్తి. ఇగో ఈ విధంగా మనకు మొదటి పార్టులో 3 రకాల కాన్సెప్ట్స్ని చూడవచ్చు. ఇందులో తరుగుదల అనగా డిప్రిషియేషన్ స్టాండ్స్ ఫర్ గ్రాస్ ప్రోడక్ట్ మైనస్ నెట్ ప్రోడక్ట్. స్థూల ఉత్పత్తి మైనస్ నికర ఉత్పత్తి. ఈ స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి మధ్య గల వ్యత్యాసమే మనకు తరుగుదల లేదా కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ లేదా యూజర్ కాస్ట్. ఇందులో గతంలో అడిగిన బిట్టు తరుగుదల వేటికి సంభవిస్తుంది? యంత్రాలు, యంత్ర పరికరాలు, భవనాలు మొదలైన వాటికి సంభవిస్తుంది. వాటిని ఏమని పిలుస్తున్నాము? స్థిర సాధనాలు. గుర్తుంచుకోవాలి, స్థిర సాధనాలకు మాత్రమే తరుగుదల సంభవిస్తుంది. ప్రతి సంవత్సరం సంభవిస్తుందా? ఎస్, ప్రతి సంవత్సరం కూడా సంభవిస్తుంది. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ప్రతి స్థిర సాధనానికి తరుగుదల అనేది గురి అవుతుంది. ఆ తరుగుదలను మినహాయించి చెప్పేదే ఇక్కడ నికర ఉత్పత్తి. తర్వాత రెండవ సెగ్మెంట్కి వెళ్దాము. సెకండ్ అంశానికి వెళ్ళాము. సెకండ్ అంశానికి వెళ్తే ఏమొస్తుంది అంటే జాతీయ ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి వస్తుంది. ఒకటి జాతీయ ఉత్పత్తి, నేషనల్ ప్రోడక్ట్ అంటారు. నేషనల్ ప్రోడక్ట్ అని పిలుస్తారు. రెండవది దేశీయ ఉత్పత్తి. దేశీయ ఉత్పత్తి డొమెస్టిక్ ప్రోడక్ట్. డొమెస్టిక్ ప్రోడక్ట్. ఈ రెండింటి గల వ్యత్యాసాన్ని మనము నికర విదేశీకారక ఆదాయం అని చెప్పడం జరుగుతుంది. ఉత్పత్తి అనే పదం ఉంది కదా, టెక్నికల్గా మనం ఉత్పత్తి అనే పదం తీసుకుంటామండి.
ఆదాయం కూడా తీసుకోవచ్చు, ఆదాయం అని కూడా పిలవచ్చును. జాతీయ ఆదాయము, దేశీయ ఆదాయం అని కూడా పిలవచ్చును. ఫిజికల్ ఫాములో, వస్తు రూపంలో, ఇది ఒక పీస్ ఆఫ్ చాక్, ఇలా వస్తు రూపంలో చెప్తే దాన్ని ఉత్పత్తి అంటాము. వస్తు రూపము కాకుండా ద్రవ్య రూపంలో, డబ్బు రూపంలో చెప్తే దాన్ని ఆదాయం అంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ ఇన్కమ్. ఇగో ఈ విధంగా జాతీయ ఉత్పత్తిని మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జాతీయ ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తిని ఫస్ట్ దేశీయ అనేది తీసుకుందాం. మనము దేశీయ ఉత్పత్తిని ఎలా లెక్కిస్తారు అంటే, మనం భారతదేశం కాబట్టి భారతదేశానికి సంబంధించిన అంశాలు తీసుకుంటాము. ఇది భారతదేశ భూభాగం మొత్తం, ఇంకా ఫినిష్ చేస్తే భూభాగం మొత్తం వచ్చేస్తుంది. ఈ భారతదేశ భూభాగంలో అందరూ వ్యక్తులు కలిసి ఉత్పత్తి చేస్తారు. ఇది ప్రత్యేకమైన భూభాగం, భారతదేశ భూభాగము లేదా ప్రాంతము లేదా ప్రదేశం. ఈ ప్రదేశంలో లేదా ప్రాంతంలో లేదా భూభాగంలో ఉత్పత్తి ప్రక్రియను చేపడుతున్నాము. అలా జరిగిన ఉత్పత్తిని దేశీయ ఉత్పత్తి అని పిలవడం జరుగుతుంది. ఇది ఇట్ బిలాంగ్స్ టు ఎ పర్టిక్యులర్ జియోగ్రఫికల్ టెరిటరీ ఆర్ ఎ పర్టిక్యులర్ కంట్రీ ఆర్ ఎ రీజియన్ ఆర్ ఎ ప్లేస్ అని చెప్తుంటారు. ప్రదేశము, ప్రాంతము ఇలా చెప్తారు, భౌగోళిక సరిహద్దుల లోపల అంటారు. అయితే ఈ భారతదేశంలో ఉత్పత్తి ప్రక్రియను చేపడుతున్నప్పుడు భారతీయులే ఉంటారా, ఇతర దేశస్తులు కూడా ఉండొచ్చా? ఒక పెద్ద సర్కిల్స్ గిద్దాం, ఇలా పెద్ద పెద్ద సర్కిల్స్. ఇవి ఈ చిన్న చిన్న డాట్స్ అన్నీ భారతదేశంలో పనిచేస్తున్న భారతీయులు, భారతీయ పౌరులు. ఈ సర్కిల్స్ ఏంటి అంటే విదేశీయులు, విదేశీయులు కూడా పనిచేస్తున్నారు. విదేశీయులు ఉన్నారు, స్వదేశీయులు అంటే మన భారతదేశీయులు కూడా ఉన్నారు. ఈ స్వదేశీయులు మరియు విదేశీయులు ఇద్దరూ కలిసి భారత భూభాగంలో ఉత్పత్తి ప్రక్రియను చేపడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో ఈ ఇద్దరు ఉత్పత్తిని లెక్కిస్తారా లేదా అంటే లెక్కిస్తారు. ఇక్కడ ఈ దేశీయ ఉత్పత్తి అనేది పౌరుల గురించి ప్రస్తావన చేయదు, ప్రదేశం గురించి, ప్రాంతం గురించి ప్రస్తావన చేయడం జరుగుతుంది. అంటే ఇది ఒక కంట్రీ యొక్క కెపాసిటీ ఏమిటి, సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ భావన తీసుకుంటారు. దీని పేరే దేశీయ ఉత్పత్తి. ఇందులో ఎవరు ఉత్పత్తి చేశారు అనేది ఇగ్నోర్ చేస్తారు. ఎక్కడ ఉత్పత్తి చేయబడింది అనే దానికి ప్రియారిటీ ఇస్తారు. ఎక్కడ ఉత్పత్తి చేశారు, ఎక్కడ, ఏ దేశంలో, భారతదేశంలో, అది దేశీయ ఉత్పత్తి. ఎవరు పాల్గొన్నారు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చును. స్వదేశీయులు ఉంటారా, దేశీయులు ఎస్ ఉంటారు. విదేశీయులు కూడా ఉంటారా, ఉంటారు. ఎక్కడ, ఒక భూభాగంలో ఉత్పత్తి చేయబడాలి. అలాంటి దాన్ని మనము దేశీయ ఉత్పత్తి అని పిలవడం జరుగుతుంది. గుర్తుంచుకోవాలి, ఎక్కడ ఉత్పత్తి చేశారు అనే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ జాతీయ ఆదాయాన్ని గణిస్తే ఆ భావన పేరేమిటి? దేశీయ ఉత్పత్తి. ప్రాంతానికి, ప్రదేశానికి, సరిహద్దులకు, భౌగోళిక సరిహద్దులకు ప్రాధాన్యత ఇస్తూ గణించేది దేశీయ ఉత్పత్తి. రెండవది జాతీయ ఉత్పత్తి వస్తుంది. జాతీయ ఉత్పత్తి అంటే నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటి అంటే, ఇక్కడ భారతదేశ పౌరులు ఉన్నారు, భారతదేశ పౌరులు ఉన్నారు. వీటిని పక్కన పెట్టండి, ఇంకా విదేశీయుల గురించి ప్రస్తావన తీయద్దు, పక్కన పెట్టండి. ఈ భారతదేశ పౌరులు భారతదేశంలోనూ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటున్నారు, యాజ్ వెల్ యాజ్ ఇతర దేశాలలో కూడా అంటే వీరు మన దేశంలో కొంతమంది పనిచేస్తున్నారు, ఫారిన్ కంట్రీస్లో కూడా కొంతమంది పనిచేస్తున్నారు. అంటే స్వదేశము మరియు విదేశాల్లో పనిచేస్తున్నారు. ఇలా పనిచేసే భారతీయుల యొక్క మొత్తం ఉత్పత్తిని గణించే దానినే జాతీయ ఉత్పత్తి లేదా నేషనల్ ప్రోడక్ట్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ప్రదేశానికి ప్రియారిటీ ఇవ్వరు, సిటిజన్స్కి మాత్రమే ప్రియారిటీ ఇస్తారు. ఏ దేశ పౌరులు? భారతీయ పౌరులు.
ఎక్కడ ఉత్పత్తి చేశారు? భారతదేశంలో చేశారు. ఇంకెక్కడైనా చేశారా? రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లో ఎక్కడైనా చేశారా? ఎస్, చేస్తారు. అలాంటివన్నీ కలిపితేనే జాతీయ ఉత్పత్తి అవుతుంది. ఇందులో 2 పార్ట్స్ చెప్తాము. భారతదేశంలోను ఇతర ప్రపంచ దేశంలోను, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అంటాము. ఇతర ప్రపంచ దేశాలలో ఎక్కడైనా కానీ పనిచేస్తున్న భారతీయ పౌరుల ఉత్పత్తినే జాతీయ ఉత్పత్తి అని పిలవడం జరుగుతుంది. ఇక్కడి వరకు ప్రియారిటీ ఇస్తారు అంటే పౌరులకు ప్రియారిటీ ఇస్తారు. ఇక్కడ ప్రదేశానికి ప్రియారిటీ ఇస్తారు. ఎవరు ఉత్పత్తి చేశారు అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని గణన చేసినట్లయితే ఆ భావన పేరు జాతీయ ఉత్పత్తి. ఎక్కడ ఉత్పత్తి చేశారు, ఏ ప్రదేశంలో ఉత్పత్తి చేశారో దేశీయ ఉత్పత్తి. స్వదేశీయుల మరియు విదేశీయుల సహకారంతో చేయబడే ఉత్పత్తి ఏది? దేశీయ ఉత్పత్తి. స్వదేశంలోను విదేశాలలోను, చూడండి టెర్మినాలజీ వెరీ ఇంపార్టెంట్. స్వదేశీయులు విదేశీయుల సహకారంతో జరిగేది దేశీయ ఉత్పత్తి. భారతదేశంలోను రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లో కూడా జరిగిన ఉత్పత్తిని పరిగణించేది జాతీయ ఉత్పత్తి. ఇలా ఒకచోట పౌరులకు ప్రాధాన్యం ఇస్తారు, మరొక చోట ప్రదేశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జాతీయ ఉత్పత్తి అనే భావన, దేశీయ ఉత్పత్తి అనే భావన తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి 3వ థింగ్, ఈ రెండింటి మధ్య గల వ్యత్యాసాన్ని మనము నికర విదేశీకారక ఆదాయం అంటారు. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఆ వ్యత్యాసాన్ని మాత్రమే మనం తీసుకుంటాం. ఇది మనకు నెక్స్ట్ కంటిన్యూషన్లో వస్తుంది. అప్పుడు ఈ అంశం గురించి మనం మళ్ళీ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. ఓకే, ఇది జాతీయ ఉత్పత్తి మరియు దేశీయ ఉత్పత్తి. ప్రదేశం ప్రాధాన్యత మరియు పౌరులకు ప్రాధాన్యత. స్వదేశీయులు విదేశీయులు కలిసి చేసేది కేవలం ఒక దేశీయులు, ఒక జాతీయులు, ఒక దేశ పౌరులు మాత్రం చేసేది జాతీయ ఉత్పత్తి. ఇది సెకండ్ జనరల్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం జాతీయ ఆదాయ భావనలోకి వెళ్దాము. అంటే జాతీయ ఆదాయ భావనలు ఎలా వస్తాయి ఏంటి అనేది దీని నుంచే మళ్ళీ కొత్త ఉద్భవిస్తూ ఉంటాయి. అది కంటిన్యూషన్లో మనం డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ జాతీయ ఆదాయ భావనలు. జాతీయ ఆదాయ భావనలు కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని చెప్తుంటారు. కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ లేదా జాతీయ ఆదాయ భావనలు. ఈ భావనలు ప్రధానంగా 4 ఉంటాయి. ప్రధానంగా 4 భావనలు ఉంటాయి. వాటిని టెక్నికల్గా జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి అని చెప్పడం జరుగుతుంది. తెలుగులో వాటిని డీటెయిల్డ్గా చూద్దాము. ఇక్కడ ఒకటి ఫస్ట్ వచ్చేసరికి స్థూల దేశీయ ఉత్పత్తి. 2 ఇంగ్లీష్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పిలుస్తుంటారు. 2వది స్థూల జాతీయ ఉత్పత్తి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఇలా ఉంటుంది. దీన్ని సింపుల్గా షార్ట్ హ్యాండ్గా దీన్ని జీడిపి అంటాము, దీన్ని జిఎన్పి అని పిలుస్తుంటాము. ఇవే మనకు రోజువారీ వార్తల్లో, ఎకనామిక్ సర్వేలో, తరచుగా వివిధ అంతర్జాతీయ సంస్థలు ప్రకటించే అంశాలు. జీడిపి వృద్ధి రేట్ అని చెప్పడం జరుగుతుంది. మనం ఇందాక డిస్కస్ చేసిన అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే స్థూల డిస్కస్ చేసాము, స్థూల నికర డిస్కస్ చేసాము, దేశీయ జాతీయ డిస్కస్ చేసాము. ఇప్పుడు వచ్చేసి వాటిని మెర్జ్ చేసాం. మెర్జ్ స్థూల దేశీయ ఉత్పత్తి
ఉత్పత్తి డిఫాల్ట్ కామన్గా ఉంటుంది. నికర దేశీయ ఉత్పత్తి క్లారిటీ వస్తుంది కదా. స్థూల జాతీయ ఉత్పత్తి, నికర జాతీయ ఉత్పత్తి అంటే ఇందాక చెప్పిన స్థూల, నికర, దేశీయ, జాతీయ అనేవి మొత్తం 4 కాన్సెప్ట్స్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇవి 2 డిస్కస్ చేసినాక నెక్స్ట్ 2కి వెళ్దాము. ఇందాక చెప్పాము స్థూల ఉత్పత్తి అంటే ఏమిటి అంటే వివిధ యంత్రాలు, పరికరాలు, భవనాలు, సహజ వనరులు, మానవ వనరులు, ఉత్పత్తి కారకాలు మొదలైన వాటిని ఉపయోగించి 1 సంవత్సర కాలంలో వస్తువులను, సేవలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. వాటి యొక్క మొత్తం విలువనే స్థూల దేశీయ ఉత్పత్తి. మొత్తం విలువ స్థూల ఇండికేట్స్ టోటల్ ప్రొడక్షన్ అని గుర్తుంచుకోండి, మొత్తం ఉత్పత్తిని సూచిస్తుంది. మరి దేశీయ ఏంటి? ఇందాక చెప్పుకున్నాము ఒక భౌగోళిక సరిహద్దుల లోపల జరిగిన ఉత్పత్తులు అని చెప్పుకున్నాము. ఇక్కడ ఇందాకే డిస్కస్ చేసాము. ఏం డిస్కస్ చేసాము? ఒక ఇండియన్ మ్యాప్ తీసుకున్నాము. ఈ మ్యాప్లో ఏమని పేర్కొన్నాము? భారతదేశ భూభాగంలో ఎవరైనా ఉత్పత్తి చేయవచ్చును. ఈ పెద్ద సర్కిల్స్ ఏంటి అంటే విదేశస్తులు. ఈ డాట్స్ అన్నీ కూడా భారతీయులు, భారతదేశంలో నివసిస్తున్న భారతీయులు. వీరందరూ కలిసి ఉత్పత్తి చేశారు. ఈ మొత్తం ఉత్పత్తినే దేశీయ ఉత్పత్తి అన్నారు. అయితే ఈ ఉత్పత్తిలో తరుగుదల కలిసి ఉంటుందా ఉండదా చెప్పాలి. స్థూల అనే కాన్సెప్ట్లో తరుగుదల ఉంటుందా ఉండదా? తరుగుదల ఉంటుంది. అదే నికర దేశీయ ఉత్పత్తి అయితే తరుగుదల ఉండదు. దేశీయ ఎప్పుడైనా దేశీయ అలాగే ఉంటుంది, ఏ మార్పులు రావు. ఇగో ఈ విధంగా భారతదేశ భౌగోళిక సరిహద్దుల లోపల జరిగిన మొత్తం ఉత్పత్తిని కండిషన్ ఏ ఉత్పత్తి? మొత్తం ఉత్పత్తి టోటల్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ పర్టిక్యులర్ కంట్రీ. ఇక్కడ ఇండియాలో అంటే భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన మొత్తం ఉత్పత్తి ఇన్క్లూడింగ్ ఆఫ్ డిప్రిషియేషన్ ఆర్ యూజర్ కాస్ట్ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ జీడిపిలో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాము. ఇక్కడ స్వదేశీయులు ఉంటారు, మరియు అంటే దేశీయులు, భారతీయులు, భారతదేశంలో నివసిస్తున్న దేశీయులు మరియు విదేశీయులు ఇద్దరు ఉంటారు. వీరిద్దరి యొక్క ఉత్పత్తి ఉంటుంది. ఇందులో తరుగుదల ఉంటుందా అంటే తరుగుదల ఉంటుంది. ఇందులో ఎవరికి ప్రియారిటీ ఇస్తారు? ప్రదేశమా కాదా అంటే ప్రదేశము లేదా ప్రాంతము లేదా భౌగోళిక సరిహద్దులు. జియోగ్రఫికల్ విత్ ఇన్ ఏ పర్టికులర్ జియోగ్రఫికల్ టెరిటరీ. ద ఇంపార్టెన్స్ ఈజ్ గివెన్ టు జియోగ్రఫికల్ టెరిటరీ. ఇంకా ఇట్ ఇన్క్లూడ్స్ ఆఫ్ డిప్రిషియేషన్ అని చెప్తుంటారు. ఇవన్నీ కలిసి ఉంటాయి. స్వదేశీయులు ఉంటారు, విదేశీయులు ఉంటారు. తరుగుదల ఉంటుంది. ప్రదేశము లేదా భౌగోళిక సరిహద్దులకు ప్రియారిటీ ఇస్తూ ఇక్కడ ఉత్పత్తిని అంచనా వేయడము జరుగుతూ ఉంటుంది. అన్నీ ఏది తీసుకున్నా కూడా, ఏది మనం ఎస్టిమేట్ చేసినా కూడా దట్ బిలాంగ్స్ టు ఏ పర్టికులర్ ఇయర్ అని గుర్తుంచుకోండి. ఒక సంవత్సరానికి, ఒక ప్రత్యేకమైన ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తూ ఉంటుంది అండి. కాబట్టి ఇది ఆర్థిక సంవత్సరానికి గణించే భావనలు అని గుర్తుంచుకోండి. ఇది ఫస్ట్ది జీడిపి, సెకండ్ జిఎన్పి. మరి ఇదేంటి అంటే ఈ జిఎన్పి అనేది దీనిలో తరుగుదల ఉంటుందా లేదా? తరుగుదల ఉంటుంది. ఎందుకు? గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, ఇందులో కూడా తరుగుదల ఉంటుంది. మరి ఇందులో ప్రదేశానికి ప్రియారిటీ ఇచ్చారా? పౌరుల అంటే పౌరులు, ఒక భారతదేశ పౌరులు లేదా ప్రజలు. మరి దీనిలో ఇతర దేశాల ఆదాయాలు కూడా కలిసి ఉన్నాయా? ఉన్నాయి. పై దాంట్లో ఇతర దేశాల ఆదాయాలు కలిసి లేవు. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ స్పెసిఫిక్గా ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ భారతీయ పౌరులు లేదా భారతీయ ప్రజల ద్వారా ఉత్పత్తి చేయబడింది. ఒకటి భారతదేశంలోను, రెండవది ప్లస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఈ భారతీయ పౌరులు ప్రపంచంలో ఏ దేశంలో ఉత్పత్తి చేసినా
ఆ ఆదాయము దీనిలో కలిసి ఉంటుంది. ఇది జీడిపికి జిఎన్పికి గల వేరియేషన్. ఇక్కడ స్వదేశీయులు మరియు విదేశీయుల యొక్క సహకారం ఉంటుంది. ఇక్కడ కేవలం భారతీయ పౌరులు మాత్రమే ఉంటారు. కానీ భారతదేశంలో జరిగిన ఉత్పత్తి భారతీయుల చేత, విదేశాలలో జరిగిన ఉత్పత్తి భారతీయుల చేత కూడా ఈ జాతీయ భావనలో తీసుకోబడుతుంది. ఎగ్జామినరు చాలా డీటెయిల్డ్గా టెక్నికల్గా క్వశ్చన్ అడుగుతారు. అభ్యర్థులు ఈ పదాలను ప్రాపర్గా, దట్ ఈస్ కాల్డ్ టెర్మినాలజీ. ఇఫ్ యూ ఐడెంటిఫై ది టెర్మినాలజీ ప్రాపర్లీ యూ విల్ గెట్ ది స్కోర్. అంతకుమించి ఏమి లేదు, ప్రాపర్గా గుర్తుంచుకోవాలి. ఇక్కడ దేని మీద ఫోకస్ చేస్తున్నాడు ఎగ్జామినర్ అనేది గుర్తుంచుకోవాలి. దేని మీద ఫోకసింగ్, ఏ టర్మ్ పైన ఫోకసింగ్ చేస్తున్నాడో ఆ ఫోకసింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా? ఎస్, ఇగో ఈ విధంగా ఈ జీడిపి జిఎన్పిలు ఉన్నాయి. మళ్ళీ జిఎన్పిలకు సంబంధించిన ఒక చిన్న టెక్నికల్ థింగ్. ఈ చుక్కలు ఎక్కడో ఈ పక్కన చుక్కలు పెట్టామండి, ఇక్కడెక్కడో చుక్కలు పెట్టాము ఇలాగా. వీరంతా భారతీయ పౌరులే, కాకపోతే వివిధ ఉత్పత్తి కార్యకలాపాలలో పార్టిసిపేట్ చేశారు ఫారిన్ కంట్రీలో. అప్పుడు ఈ వ్యక్తికి వచ్చిన ఆదాయము భారతదేశ ఆదాయంలో లెక్కించబడుతుంది. ఈ వ్యక్తికి వచ్చిన ఆదాయము, ఈ వ్యక్తికి వచ్చిన ఆదాయము, ఈ వ్యక్తికి వచ్చిన ఆదాయము, ఈ వ్యక్తి చేసిన ఉత్పత్తి, ఈ వ్యక్తి వీరందరూ చేసిన ఉత్పత్తులు ఒకవేళ భారతదేశ ఉత్పత్తిలో లెక్కించబడితే దానిని జాతీయ ఉత్పత్తి అంటారు. ఒకవేళ వీరి ఉత్పత్తిని పరిగణలోకి తీసుకోలేదు, దానిని దేశీయ ఉత్పత్తి అంటారు. వారి ఉత్పత్తిని లెక్కలోకి తీసుకుంటే జాతీయ ఉత్పత్తి, వారి ఉత్పత్తిని పరిగణలోకి తీసుకోకపోతే దేశీయ ఉత్పత్తి. ఇప్పుడు చిన్న టెక్నికల్ థింగ్, మరి భారతీయ పౌరులు ఇతర దేశాలలో పనిచేసినప్పుడు వీరి ఉత్పత్తులను లెక్కించాం కదా, మరి ఇక్కడ ఇతర దేశస్తున్నారు, వారి ఉత్పత్తిని లెక్కిస్తామా అంటే లెక్కించము. వీరి యొక్క ఉత్పత్తిని, వీరి ఆదాయాలను పే చేయడం జరుగుతుంది. వాటిని లెక్కించాం, వాటిని మైనస్ చేస్తాం, డిడక్ట్ చేస్తాం, మైనస్ పేమెంట్స్. వీటిని రిసీట్స్ అంటారు, రాబడులు అంటారు, వీటిని రాబడులు, వీటిని చెల్లింపులు అంటారు. ఆ చెల్లింపులను తీసివేయడం జరుగుతుంది, రాబడులను కలపడం జరుగుతుంది. దేనిలో రిసీట్స్ అండ్ పేమెంట్స్ ఉంటాయి అంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో ఉంటాయి.